హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బయటన టైటిల్ చూసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను చేపల పులుసు, చేపల ఫ్రై అనేది చేస్తున్నాను ఈరోజు. అది కూడా సింపుల్ ప్రాసెస్‌లోన. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మన పులుసుకు తగ్గట్టుగా. తర్వాత ఏమొచ్చి పసుపు చేప తెచ్చారు మా హస్బెండ్ ఈరోజు. ఫస్ట్ అయితే పులుసుకు వేరేగా, నెక్స్ట్ ఫ్రైకి వేరేగా ముక్కలనేవి సపరేట్ చేసి కడుక్కొని సపరేట్ చేసి పక్కన పెట్టేశాను. మీకు చూపించాను కూడా. అలా సపరేట్‌గా పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. ఫస్ట్ అయితే నేను తపాలు పెట్టుకున్నాను పులుసు కోసం అనేసి. సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే తపాలు పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని, దాని తర్వాత కొంచెం కరివేపాకు అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలనేవి పొడవుగా ఈనుల్లాగా చాప్ చేసుకోవాలండి. మనము బిర్యానీకి ఎలా తీసుకుంటాం అలా చాప్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, మసాలా వేసేసి బాగా చింతపండు నానబెట్టాం కదండీ! ఆ పులుసు అనేది పిండేసి వేసేయాలి. అది ఒక్క మరుగొచ్చిన తర్వాత ఈ బుర్ర ముక్కలు, ఈ తాకు ముక్కలు చేపల తరకు వేసేసి ఉంచాలండి. మూత పెట్టేసి ఉంచాలి కొంతసేపు. ఉంచిన తర్వాత అది బాగా ఉడికిపోయింది. బాగా ఉడికిపోవాలండి. మూత పెట్టి ఉంచిన తర్వాత చూడండి ఇలా పొంగొస్తుంది కదా! ఈ టైంలోన కొంచెము మనము లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలేనండి. బాగా హై ఫ్లేమ్‌లో పెట్టేసి మనమేమొచ్చి ఈ లోపలే నేను ఫిష్ ఫ్రైకి అనేది రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెము పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసుకొని నిమ్మకాయ అయితే పిండుతున్నానండి. ఎప్పుడూ పిండలేదు. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటదని నిమ్మకాయ కూడా పిండాను. చాలా వచ్చిందండి. ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము. నేను పులుసు అయితే తినను. ఫ్రై అయితేనే తింటాను. నాకు ఫ్రై అంటే బాగా ఇష్టం. అది కూడా ఎక్కువ ఆయిల్‌తో కాదండి, తక్కువ ఆయిల్‌తోనే. ఇలా చాలామంది వాటర్ వేసి కలుపుతారు, ఆయిల్ వేసి కలుపుతారు. చాలామంది చాలా స్టైల్స్‌లో చేస్తుంటారు. నేనైతే ఇలా ఏమీ వేయను. ఉట్టిదే అలా పిండి కలిపేసి చేప ముక్కలకి బాగా పట్టించేస్తాను. పట్టించిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో మన చేపలైతే. వాటిని తీసుకొని ఫ్రై చేసుకోవడమే. ఈ లోపల పులుసు ఎంతవరకు వచ్చిందనుకొని చూస్తూ ఉన్నానండి. చూసేటప్పుడు పులుసు అయితే మంచి స్మెల్‌తోని భలే ఉడికిందండి. ఇంకెందుకు అనుకోని లాస్ట్ అయిపోయింది దింపేసుకోవచ్చు అనుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసాను లిడ్ అయితే నేను. చూడండి మీకు చేప ముక్క చూపిద్దామంటే అది పైకి రావట్లేదు, విరిగిపోతుందేమో అని భయంతోని ఇంకెందుకులే లాస్ట్‌లోని చూపించొచ్చు అనుకొని కొత్తిమీర అయితే వేసేసి మళ్ళీ మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను అంతేనండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. 15 మినిట్స్‌లోన చూడండి ఎంత బాగా ఉడికిందో చేప అయితే. ఇప్పుడేమో నేను ఫ్రైకేమో పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి తీసుకొని కొంచెం ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల ఆయిల్ వేసుకున్నానండి. నేను మొత్తము 5 ముక్కలు కదా! ఆ 2 కప్స్ ఆయిల్‌తోనే నేను ఆ 5 ముక్కలు ఫ్రై చేసేసాను. ఎలా ఉందో మీరే చెప్పాలి.